ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదగకూడదని సిపిఐ, సిపిఎం మిగతా సెక్యూరిటీ పార్టీలన్నీ కాంగ్రెస్ని తలకెత్తుకొని నానా తంటాలు పడ్డాయి. కాలం గడిచింది, కాంగ్రెస్ వెనకబడింది, బీజేపీ ముందుకొచ్చింది, అధికారంలో చెలాయిస్తుంది మూడో టర్మ్ కూడా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీ వద్దనుకొని లోపలనుకుంటాయి, పైకి మాత్రం బీజేపీ ముద్దు అనుకుంటాయి. అంతెందుకు, మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రావాలని ఎట్టి పరిస్థితులు లేదు, కానీ దాన్ని వదులుకొని ఒక్క అడుగు కూడా వేయలేడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో నాకు పొత్తు లేదు, బీజేపీతో నాకు ఎటువంటి సంబంధం లేదంటాడు, కానీ బీజేపీని ఎట్టి పరిస్థితులను వ్యతిరేకించడు. ఇక పవన్ కళ్యాణ్ గారు సరే అన్ని పార్టీలు తిరిగి చివరిలో ఆయనంటూ ఒక పార్టీలాగా పెట్టుకొని తెలుగుదేశం కూటమిని పొత్తు కుదుర్చుకున్నప్పటికీ బీజేపీతో ఆయన అంటకాగే రహస్యము అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరందరూ ఇట్లా ఉండేటప్పుడు ఆయన కాషాయగుడ్లు వేస్తేనేమి, సౌత్ మొత్తం బీజేపీ ఆక్రమించేదానికి సహకరిస్తేనేమి, మీకు అడిగే హక్కు ఆడుంది, ధైర్యం ఉంది, అవసరమేముంది చెప్పండి. ఆయన తంటాలేదో ఆయన పడతాడు, ఆయన పార్టీ, ఆయన వ్యవహార శైలి ఆయన చూసుకుంటాడు. ఆయన గురించి విమర్శించడానికి ముందు మీరేం చేస్తున్నారో ఆలోచించండి అని అటు టీడీపీకి ఇటు వైసీపీకి గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది.